హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఆయిల్ వేయాలి, గట్టిగా ఆయిల్ కూరకు సరిపోయినంత వేసుకోవాలి. ఆయిల్ కొద్ది గోరువెచ్చగా కాగింది అని అనగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని తగినన్ని ఆనియన్స్ వేసుకొని బాగా కలపాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాలి. వేగినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత టమాటా వేసుకోవాలి. అది వేగిందాక తీస్తున్నాం. ఉల్లిపాయలు బాగా వేగినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు వేగినంత వరకు చూడాలి. గట్టి మాట్లాడు. ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు మనం కలుపుతూ ఉండాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు చూస్తూ ఉండాలి. ఉల్లిపాయలు బ్రౌన్ వచ్చిందాక ఉల్లిపాయలు అయితే వేగాలి ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా, ఉల్లిపాయలు వేగుతుండగా మనకు బ్రౌన్ కలర్ షేడ్లోనైతే ఉల్లిపాయలు వచ్చిందాక దగ్గరగా సిమ్లో పెట్టి అయితే ఉల్లిపాయలు మనం వేపాలి. వేపుతున్న ఉల్లిపాయల మీద తర్వాత మనం మూత పెట్టుకున్న తర్వాత చూడాలి దగ్గరికి అయ్యిందా లేదా. చూసిన తర్వాత ఉల్లిపాయలు అయితే దగ్గరగా బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తరిగిన టమాటీలు వేసుకోవాలి. తరిగిన టమాటీలు వేసుకున్న తర్వాత మనం అటు ఇటు కలిపిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం టమాటీలు అయితే మనం వేసినాము. టమాటాలు వేగుతుండగా ఎంతగానో టేస్ట్గా అయితే రావాలని మనం టమాటాలు ఎక్కువగా కోసుకుంటే మనకి తగిన టేస్ట్ అయితే వస్తుంది. టమాటోలు వేసుకున్న తర్వాత అది వేగుతుండగా మనకు అవి టమాటోలు కూడా ఒక షేడ్ వస్తుంది. టమాటోలు కూడా దగ్గరికి అయిపోవాలి. దగ్గరికి అయిపోయిన తర్వాత మనకి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఏంటంటే గరిటెతో మొత్తం ఉప్పు ఎంత వేసుకోవాలో ఒక అంచనా ప్రకారంగా స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం అటు ఇటుగా టమాటాలు ఉల్లిపాయలు మొత్తం కలపాలి. కలుపుతుండగా ఎంతగానో ఒక బ్రౌన్ కలర్ షేడ్ అయితే వచ్చిన వరకు మనం మూత పెట్టుకోవాలి. కూర మీద మూత పెట్టుకున్న తర్వాత మూత తీసేసి మనం ఉల్లిపాయలు కొంచెం అటు ఇటు కిచ్చడిగా చేయాలి. కిచ్చడిగా చేసిన తర్వాత ఎంతగానో దగ్గరగా ఉంటుంది. దగ్గరకు ఉన్న తర్వాత మటన్ కట్ చేసుకున్న ముక్కలు వాటిలోనే వేయాలి. మనం వేసిన తర్వాత మటన్ తగిన సైజుగా ఒక్కొక్క ముక్కలు మనం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత తగినంత కారం, తగినంత మసాలా, తగినంత పసుపు మనం వేసుకొని మనం కలపాలి. కూర కలుపుతుండగా ముక్కలు మెత్తగా ఉంటే మనకి గోంగూర మటన్కి అయితే ఎంతగానో టేస్ట్ అయితే వస్తాయి. తర్వాత మనం ముక్కలు వేసిన తర్వాత కలుపుతున్నాము. ఈ కూర కలుపుతుండగా నాకైతే ఎంతగానో తినాలనిపిస్తుంది. నాకైతే నూరు ఊడిపోతుంది. ఎందుకంటే మటన్ అంటే నా ఫేవరెట్. మటన్ తిన్న వాళ్ళు ఇంకెన్ని మంది ఉన్నారో కామెంట్ మీరు ఇంకా మటన్ తిన్న వాళ్ళు ఉన్నారో కామెంట్ అండ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనం కలిపి కూరకైనా వేసిన తర్వాత దగ్గరగా ఎగిరి వస్తుంది. ఎగిరి వచ్చిన తర్వాత మనం మంట సిమ్ములో పెట్టాలి. సిమ్ములో పెడితేనే కదా ఫ్రెండ్స్ దగ్గరగా అవుతుంది. సిమ్లో పెట్టకపోతే మాడిపోతే మనం తినలేము. అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడాలి. టేస్ట్ చూసి ఆహా ఎంత బాగుందో, ఇది కలుపుతుండగానే నాకు దీన్ని అన్నం అయితే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంతగానో చేయించింది అయితే మా అమ్మగారితోనే చేయించాను. మనం గోంగూర ముందుగానే తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత మూత పెట్టాలి. మనం కరిగిన గోంగూర మొత్తం ఫ్రెష్గా ఉంది కాబట్టి ఎంతగానో టేస్ట్గా అయితే వస్తుంది. మనం ఇప్పుడైతే గోంగూర అయితే మాసంలోనే మనం గోంగూర వేస్తున్నాము. గోంగూర వేస్తుండగా గోంగూర దగ్గరగా ఉడికిందాక కూడా మనం ఉంచాలి. గోంగూర వేసిన తర్వాత చూడండి ఎలా వేస్తున్నానో కొంచెం వేసి ఎంతగానో మనం బాగా కలపాలి. కలిపితే గోంగూర అనేది ముక్కలుగా ఉండదు. ఆకులు గోంగూర మొత్తం కూరలోనైతే కలిసి
దగ్గరగా కూడుకుంటుంది. కూడుకున్న వరకు మనం గోంగూరలోని ప్రతి ఒక్కటి కలపాలి. చిక్కి మటన్ ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలు కూడా దగ్గరగా ఉరగాలంటే సిమ్ములోనే పెట్టాలి. సిమ్ములో పెడితే కదా ఉడుకుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా మటన్ కావచ్చు, తర్వాత కైమా కావచ్చు, మనం సిమ్ములో వండుకుంటేనే చాలా టేస్ట్గా రుచిగా వస్తుంది. మనం తినంది ఏదైనా మన హెల్త్గా ఉంటేనే మన ఫుడ్ బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం వేసిన తర్వాత ఇంకా కొంచెం బాకీ ఉన్నది కూడా వేసేసాను. మొత్తం గోంగూర అంతే వేసేసి ఇప్పుడైతే నేను గరిటతోనే కలుపుతాను. చూడండి ఫ్రెండ్స్, నేను గోంగూర ఎంతగానో వేస్తున్నాను. మీకోసమైతే గోంగూర మటన్ అయితే ట్రై చేశాను. కామెంట్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉన్నారంటే నా ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లేకపోతే నేను లేను. నా ఛానల్ ద్వారా ఇంకా మీకు ఎన్నో తెలియజేయాలనుకున్న నా ఈ ప్రయత్నం. చూడండి ఫ్రెండ్స్, గోంగూర వేసిన తర్వాత మొత్తం గోంగూర అంతా కలుపుతున్నాను. అటు ఇటుగా గోంగూర కలుపుతుంటుండగా ఎంతగానో రుచిగా ఉంది. అదేదో మనకు ఉంటుంది. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం గోంగూర మటన్ మొత్తం అన్నీ సరిపోయిందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే మన గోంగూర మటన్ అంది ఎంతగానో టేస్ట్గా ఉంటుంది. ఇది తింటుండగా ఆహా ఏ రుచి, మై మరిచాడు ఆహా ఏ రుచి, తిన్నా మై మరిచి ఈ గోంగూర మాసం తింటే మీ అందరూ అవుతున్న సబ్స్క్రైబర్. కూర అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, దగ్గరికి అయితే అయిపోయింది. గోంగూర మటన్ అయితే మీకు అయిపోయింది. ఇప్పుడైతే మనం గోంగూర దగ్గరికి అయిపోయినట్టయితే మనం టేస్ట్ చూసి దాని మీద మూత పెట్టాలి. మూత పెట్టి కూడా మన కూర దగ్గరికి అటు ఇటు కలపాలి. కలిపిన కూరని తీసుకొని బౌల్లో వేసుకొని తినాలి. కూర అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా దగ్గరికి అయితే అయిపోయింది. చూడండి, గోంగూర మొత్తం చూసారా ఎంత దగ్గరికి అయిపోయింది కూర. చూడండి ఫ్రెండ్స్, మీకైతే లైవ్ ఎగ్జాంపుల్లోనే నేనైతే మొత్తం చూపిస్తున్నాను. కూర అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే మనం అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత మన కూర అయితే అయిపోయిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి మొత్తం ఎలా ఉందో చూడాలి. చూసిన తర్వాత కూర అయితే మనం ఒక 10 మినిట్స్ గ్యాప్ తర్వాత మన కూర అయితే కింద దించుకొని మనమైతే టేస్ట్ చేయవలసిందిగా నేనైతే కూర్చున్నాను. చూడండి, ఎంత కూర అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. మీ కళ్ళ ముందే వస్తుంది గోంగూర మటన్ కూర అయితే అయిపోయింది. ఇది తిని ఇంకా మీకు వలసుకునే వాళ్ళు కూడా, ఇంకా తెలియలేని వాళ్ళు కూడా ఇలాగ నా ఛానల్ ద్వారా తెలియజేసుకుని గోంగూర మటన్ వండుకొని మీరు మీ ఫ్యామిలీతో ఎంజాయ్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.